పార్టీకి ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఉత్కంఠంగా సాగుతున్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి అయితే రావడం జరిగింది. ఒక్కసారి మనము పోలింగ్ రిజల్ట్ అనేది ఒక్కసారి కౌంటింగ్ లో చూసుకున్నాము. అయితే ఏదైతే బీఆర్ఎస్ స్వల్ప అధిక్యం అయితే 211 ఓట్లు అయితే వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ మొత్తం 3 రౌండ్లు చూసుకున్నట్లయితే 12,292కు చేరగా బీఆర్ఎస్ కి అయితే 12,503 ఓట్లు అయితే రావడం జరిగింది. ఇది కూడా సోమాజిగూడ వెంగళరావు నగర్ కి చెందిన ఈ డివిజన్లలో 12,503 ఓట్లతో అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉందని కూడా చెప్పొచ్చు. ఇక పోతే బీజేపీ పార్టీకి మాత్రం 403 ఓట్లు అయితే రావడం జరిగింది. ఇక 3 ఓట్లు కలిపి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. కేవలం సోమాజిగూడ వెంగళరావు నగర్ మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉందని చెప్పొచ్చు. ఏదైతే దాదాపుగా 60 నుంచి 64 ఓట్ల వరకు ఇక్కడ డిఫరెన్స్ లో ఉండి ప్రస్తుతం అయితే కాంగ్రెస్ లీడ్ లో ఉంది. బట్ సోమాజిగూడ వెంగళరావు రావుకి చెందిన ఏరియాలలో మాత్రం 12,502 ఓట్లతో అయితే ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిగా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పొచ్చు. ఎంత వెంగళరావు నగర్ లేకపోతే సోమాజిగూడ ఈ 2 డివిజన్లు చూసుకున్నట్లే మాత్రం బీఆర్ఎస్ లీడ్ లో ఉందని చెప్పొచ్చు. ఇక మిగతా డివిజన్ కు సంబంధించి కాంగ్రెస్ లీడ్ లో ఉందని చెప్పొచ్చు. ఇది ఒక ఉత్కంఠంగా రేపుతున్న సీన్ అని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ ముందంజలో ఉండి ఒక్కసారిగా సీన్ రివర్స్ అవ్వడంతో అటు అభ్యర్థుల్లో కావచ్చు లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో కూడా ఒక్కసారి ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ సడన్ షాక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అంటేనే తెలంగాణ రాష్ట్రం యావత్ తెలంగాణ రాష్ట్రం ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. అలాంటి సమయంలో కాంగ్రెస్ వస్తుంది అని అనుకునే లోపే బీఆర్ఎస్ ఒక్కసారిగా షాక్ ఇచ్చిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. మరి చూడాలి ఏ పార్టీ గెలుస్తుంది అనేది కూడా మీరు హిట్ టీవీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.